హై వ్యూవర్స్, ఈరోజు జ్యోతి మల్హోత్రాని ఈ సన్నీ యాదవ్ని ఇద్దరిని కలిపి విచారిస్తున్నారని మీరు ఎంతమందికి తెలుసు? జ్యోతి మల్హోత్రాని ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు హిసార్ పోలీసులు, హర్యానా. ఇతనిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ పోలీసులు అక్కడ చెన్నైలోనే విచారణ చేస్తున్నారా, ఢిల్లీకి తీసుకున్నారా ఎవరికి తెలియదు. కానీ విచారణ చేస్తున్నారు. ఎలా విచారణ చేస్తున్నారు ఏంటన్నప్పుడు క్లారిటీ ఏంటంటే, జ్యోతి మల్హోత్రా అండ్ ఈ సన్నీ యాదవ్ ఇద్దరు కూడా పాకిస్తాన్ వెళ్ళారు. ఇద్దరు కూడా పాకిస్తాన్ పొగుడుతూ వీడియోలు పెట్టారు. ఇతను ఏకంగా ఈ జకీర్ నాయక్తో ఒక ఇంట్రాక్షన్ లాగే నడిచింది ఈ సన్నీ యాదవ్ది. ఎక్కడి నుంచి మొత్తం చెప్తూ, ఆ జకీర్ నాయక్ ఏమో మన భగవద్గీతని హిందూ సాంప్రదాయానికి సంబంధించి మన కల్చర్ సంబంధించి తక్కువ చేస్తూ ముస్లింని హైలైట్ చేసుకున్నాడు. ఆ వీడియోలు పెట్టారు. ఇక జ్యోతి మల్హోత్రా అయితే ఏకంగా పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతో ఏకేకలు పక్కపక్కలు ఓ అమ్మ కథలంతా వేరే చూసాం. ఓవరాల్గా అన్నప్పుడు ఈ యూట్యూబర్లు, ఈ ట్రావెల్ బ్లాగ్స్ పేరుతో వీళ్ళంతా కూడా కలగలిపి పాకిస్తాన్కి ఎంత ఫేవర్గా ఉన్నారు అంటే, దీని వెనక అసలు ఏం నడుస్తుంది? వీళ్ళంతా ఒక టీమా కాదా? అండ్ వీళ్ళు వన్స్ పాకిస్తాన్ వెళ్ళాక అక్కడ వీళ్ళకి ఎవరు అకామిడేషన్ ఇస్తారు? అండ్ వీరికి పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం టాస్క్లు ఇస్తారు? లేదు వీళ్ళు ఇండియాలోనే వాళ్ళ టాస్క్లు కంప్లీట్ చేసుకుని అక్కడ తీసుకుని వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ ఏ మాత్రం ఈ సన్నీ యాదవ్ చెప్పేది ఈ జ్యోతి మల్హోత్రా చెప్పేది తేడాగా ఉన్నా, లేదు రెండు సింక్ అవుతున్నా, ఎన్ఐఏ వాళ్ళకి బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ దొరికేసినట్టే. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన దేశంలో కుప్పలు ఉన్నారు. మొత్తం ఇప్పుడు బయటికి లాగుతారు. మరలా చెప్తున్నా, ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్ ఎన్ఐఏ చాలా 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 సీరియస్గా ఉందన్నమాట. ఎందుకంటే నార్మల్గా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామని చెప్పి ఏకంగా దేశానికి సంబంధించినటువంటి తీవ్రమంటారు నిగూఢమైనటువంటి సమాచారానికి అప్పచెప్పి, ఏ దేశంతో శత్రు దేశమో, ఏ దేశంతో పదే తోక జాడిస్తూ ఉందో ఆ దేశాన్ని పొగుడుతూ వీళ్ళు వీడియోలు పెట్టి, ఆ దేశానికి వెళ్తున్న డ్రీమ్ అన్నట్టు, ఆడికి వెళ్ళాక మా కళ నెరవేరింది అన్నట్టుగా హడావుడి చేశారో, ఎంత దారుణం, ఎంత దరిద్రం, ఎంత నీచం అసలు అది. ఈ సన్నీ యాదవ్ వాళ్ళ నాన్న ఇప్పటికీ చెప్తున్నాడు, మా అబ్బాయి ఏ తప్పు చేయలా, అన్ని దేశాలు పోయినట్టే పాకిస్తాన్కి పోయినాడు. మరి ఎందుకు అంత ఇదిగా చెప్తున్నాడు? ఆయనకి తెలిసి చెప్తున్నాడా, తెలియజెప్తున్నాడా? అండ్ ఈ సన్నీ యాదవ్ పంపించిన డబ్బు, వీళ్ళు ఇంటికి ఇచ్చిన డబ్బు, దాంతో కడుతున్న ఇల్లు, అంత డబ్బు అసలు ఎలా వచ్చింది? బెట్టింగ్ యాప్స్ అని ఎవరు ఉన్నారని చెప్పుకున్నామంతా, ఆ చైనా వాడు, ఈ పాకిస్తాన్ వాడు. ఎవరు వీళ్ళంటే మన శత్రు దేశాలు. ఒక రకంగా గత్యంతరం లేక చైనాకు సంబంధించి మనం కొన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కానీ లేదన్నప్పుడు ఆ చైనా పాకిస్తాన్ కన్నా ఒక పెద్ద వరస్ట్ గడాడు. సో వీడికి ఇంటెన్షన్. మరలా చెప్తున్నా, మీలో కూడా ఎవరైనా సరే ఏ మాత్రమైనా సరే ఓవర్గా రియాక్ట్ అవుతూ మన శత్రు దేశాలకు సంబంధించి పాజిటివ్గా మాట్లాడకండి. అన్నిటికి సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్గా ఇష్యూస్ నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏ మాత్రం అవతల వారికి సంబంధించి పాజిటివ్ వేలో ఉండే విధంగా మీరు కనుక చిన్న పోస్ట్ పెట్టినా దూరం తీరిద్ది అనమాట. ఏదైనా చేసినా అది పెద్ద తప్పు. వీళ్ళ నాన్న చెప్తుంది, నేను చెప్తున్నా. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందే పాకిస్తాన్లో షూట్ చేసుకుని వచ్చేసాడు. అసలు ఆ ఇన్సిడెంట్కి మాకు సంబంధం లేదు. ఎలాగంటే గుమ్మడికాయలు దొంగరంటే భుజాలు తొడుగున్నట్టు చేస్తున్నాడు పాపం ఈయనైతే. అంటే ఈయనకి ఏదో తెలిసి ఉండాలా, లేదన్నప్పుడు వీటిని చెప్పి ఉండాలా, లేదన్నప్పుడు దొరికిపోయాడు బాబు అని చెప్పేసి భయం అన్నయ్యి ఉండాలి. ఓవరాల్గా అన్నప్పుడు ఘోరంగా అక్కడ ఎన్ఐఏ వాళ్ళకి తెలిసిన విషయాలకు సంబంధించి ఈ జ్యోతి మల్హోత్రా అండ్ ఇతను ఇద్దరు కలగలిపి విచారిస్తున్న మూమెంట్లోనే అసలైన రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. అది ఇప్పట్లో మనకి బయటకైతే తెలియకపోవచ్చు. బట్ అసలు ఇతను ఎక్కడున్నాడు ఏంటనేది వీళ్ళ ఫ్యామిలీకి తెలియలేదు. కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేపుతున్నారని అంటున్నారు. మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు. దాన్ని మరి కోర్టు ఎన్ఐఏ ఆదేశించిద్దా, పోలీసులు ఆదేశిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరలా చెప్తాం కదా, తెలిసి మరి అత్యాశపోయి తప్పు చేశాడు. తెలిసి మరి శత్రు దేశం అని చెప్పి తెలిసి కూడా దాన్ని హైలైట్ చేశాడు. ఏ రకంగా పాజిటివ్ వేలో. అందుకు ఈరోజు ఎన్ఐఏ వాళ్ళ దగ్గర బందీగా ఉన్నాడు. ఎవరు? సన్నీ యాదవ్. ఇక జ్యోతి మల్హోత్రా దాని గురించి అంత చెప్పుకున్నా సరే చీ అని తప్ప మనకి వేరే పాజిటివ్ ఫీలే రావట్లేదు.